మాధవ, రమాధవ, దేవి, ప్రభు, లక్ష్మి, శ్రీదేవి. ఏమి ఇది ఎంతయు ఈ తిరస్కార జాడ్యం ఎలముకున్నదా? నారాయణ, నాయనుల, ప్రణయ మధుమత్త. తపోధన, కాంతాదాసుడనై కన్నులు మూసుకొని పోయి తమరాకనే గుర్తించనైతే ప్రణయ పారవశ్యమున పరమయోగి పుంగవులకు స్వాగతమైనా చెప్పనైతే మన్నింపరాని మహాపరాధమే జరిగినది. నా తప్పులకు తగిన దండనే విధించినారు స్వామి. దేవి, మహర్షులకు అర్ఘ్యపాద్యములు తీసుకునిరా, పూజాద్రవ్యములు కూడా సిద్ధం చేయి. ప్రియా, ఇటు చూడు ప్రియా, చూడు. ప్రభు, ఇక నాకు సెలవివ్వండి, వెళ్ళొస్తాను. లక్ష్మి, లక్ష్మి, ఎక్కడికి లక్ష్మి, ఎక్కడికి ప్రియా? ఇక్కడ కానప్పుడు మరెక్కడైనాను ఒక్కటే ప్రభు. అదేమిటి రమా? పరాభవాన్ని ప్రశ్నించి ఎందుకు ప్రజ్వలింపజేస్తారు? వద్దు ప్రభు, నన్ను ఆపవద్దు, వెళ్ళనివ్వండి. లక్ష్మి, నారాయణ, నారాయణ. నారదా, లక్ష్మి అలిగి వెళ్ళిపోతున్నది. ఓహో, ప్రణయ కలహం ప్రళయ రూపం దాచినదా? ఏమి ఆగవమ్మా, కాస్త ఆగు. వద్దు నారదా, నన్ను ఆపవద్దు. ఇంతకు ఏమి జరిగిందమ్మా? ఏమో, వారిని అడుగు. నారాయణ, ఏమీ నాటకం? నాకేమీ తెలియదు నారదా, ఆమెనే అడుగు. బావున్నది. ప్రణయ కలహములలో దంపతుల మధ్య చిక్కుబడిన వానిది మధ్యల బాస్. అమ్మా, నీవే చెప్పవమ్మా. అనుభవించిన అవమానం చాలక నలుగురితో చెప్పుకోగలనా? వద్దు నారదా, వద్దు. అవమానమా? అదేదో ప్రమాదమే. ప్రియా, ఎంత మాట అంటివి? నిన్ను నేను అవమానించి తినా? లేదా, సామాన్య మానవుడు నన్ను మీ సమక్షాన కాలదన్నినాడు. అంతకన్నా అవమానం ఇంకేమున్నది స్వామి? మానవుడు, సామాన్య మానవుడు, ఆదిలక్ష్మిని, అఖిల జగన్మాతను, శ్రీమన్నారాయణ సతిని కాలదన్నాడా? నారాయణ. కాదు నారదా, భృగు మహర్షి నన్ను తన్నినాడు. ప్రియా, అదేనా నీ ఎలుకు కారణం? అతడు సామాన్య మానవుడు కాడు, మహర్షి. పైగా మన బిడ్డలాంటి వాడు రమా. చూడు. యథార్థమే తల్లి, యథార్థమే. వెంటనే వైకుంఠాన్నే కాదు, ఈ దేవలోకన్నే వదిలి వెళ్ళు. లక్ష్మి, నారదా, నీవు అదే మాట. నా తప్పిదమని ఒప్పుకొనుచున్నాను, మన్నించి ఆగమను నారదా. నా కాపురము నిలబెట్టు నారదా. ఏమమ్మా, కాస్త ఆలోచించు. పాలకుండ వంటి కాపురం బద్దలు చేసుకున్నటంత మంచిది కాదేమో. ఇంకా ఏం కాపురం నారదా? పరులింటికి వచ్చి ఇంత పరాభవించగా భర్తే ఊరుకున్నప్పుడు ఆ కాపురమునకు అర్థమేమున్నది? ఆత్మగౌరవం ఏమున్నది? అవునవును, అభిమానము ఆత్మగౌరవం లేని కాపురం గాలిగోపురమేనమ్మా. ప్రభు, మీకతడు మహర్షే కావచ్చు, పసిపాపడుగా కనపడవచ్చు. నాకు మాత్రము మానవుడే, కడలిరాజు గారాల బిడ్డను. కాసుకి చేయని వాని చేత కాలి దెబ్బలు తినవలసిన కర్మ నాకు లేదు. సెలవు. లక్ష్మి, లక్ష్మి, నన్ను మన్నించవా? మన్నించలేవా ప్రియా? ప్రభు, మన్నించమని నన్నేలా ఇంక నొక్కించపరిచెదరు? మీ పాదదాసిని కాదు, నా ప్రణయమూర్తి విదేవి. నా కలలు కలచివెయ్యకు, నా కలిమి తుడిచివెయ్యకు. నన్ను ఏకాకిని చేసి వెళ్ళకు దేవి. లోకేశులు, మీరు ఏకాకులు కాగలరా ప్రభు? దేవి, నీవు లేని ఈ లోకం శూన్యం, శోకమయం. నిన్ను విడిచి మనలేని దేవి, ఈ వియోగము భరించలేను. వెళ్ళకు దేవి, నన్ను విడిచి వెళ్ళకు దేవి. నేను మాత్రం మీరు లేక మనగలనా ప్రభు? కానీ ఈ నిరాదరణ వైకుంఠపుర వాసులారా, లక్ష్మీదేవి వైకుంఠముని వీడి వెళ్తున్నది. తల్లి లేని బిడ్డలను చేసి వెళ్ళక మాత, అమరులను అనాథలు చేయకు మాత.
అదే శ్రీవారి ఆనంద నిలయ విమానం. 800 సంవత్సరాలకు పూర్వం జరిగిన మహాసంప్రోక్షణ ఈనాడు మరలా జరుగుతున్నది. ఆనంద నిలయానికి బంగారు పూత పూసినారు. అదిగో మహాకుంభాభిషేకానికి మంత్రపూత గంగాజలం. ముగ్ధులై తిలకిస్తున్న జనం. అదే కుంభాభిషేకం. ఇది అరుదైన పర్వదినం. దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఈ మహోత్సవాన్ని తిలకించి పరవశించినారు. ఆహా, ఈ తరము వారు తరించినారు. అహో, దర్శించండి. పసిటి మెరుంగులతో మిసమిసలాడే మేరు సమానమైన ఆనంద నిలయ విమానం. దర్శించండి, తరించండి. ఆహా, ఏమి వైభవం! గణతాసుత వాహనుడై వెంకటేశ్వరుడు వేంచేస్తున్నాడు. ఆ గరుడోత్సవం కన్నుల పండుగ. ప్రతి గురువారము స్వామివారికి పూలంగి సేవ. ఆనాడే నేత్ర దర్శనం. ధన్యోస్మి, ధన్యోస్మి. జగచ్చక్షువైన స్వామివారి నేత్ర దర్శనం. ఆహా, ఆ చల్లని చూపు సర్వదా మనపైన ప్రసరించని. గోవిందా గోవిందా గోవిందా. జగత్పతి గజారూఢుడై వెంచేస్తున్నాడు. కోటి ప్రభా భాసమానమైన సూర్యప్రభ. ఈ బ్రహ్మోత్సవం అఖిల భారతదేశానికే మహోత్సవం. ఆసేతు హిమాచల పర్యంతము ఆపాల గోపాలము. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆరాధించారు, ఆరాధిస్తున్నారు, ఇంకా ఆరాధిస్తారు. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.